అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నీల గారు. హలో గీత, ఏంటి సారిక, ఎందుకంత చిరాకు పడతావు? ఇంటి దగ్గరుండి వర్క్ చేస్తానని పర్మిషన్ తీసుకున్నావు. వర్క్ ప్రోగ్రెస్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పటికీ ఆఫీస్కి రాక 20 డేస్ అయింది. ఏం చేస్తున్నావని ఫోన్ చేశాను అంటుంది. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు సారిక. ఇంకా చేయలేదా? గురు నన్ను అడుగుతున్నాడు. ఏం చెప్పాలి? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా కొత్తగా మాట్లాడుతున్నావేంటి గీత? నేను వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నానులే. ఈరోజు స్టార్ట్ చేస్తా. నాకు ఇచ్చిన దానికి ఇంకా 10 డేస్ టైం ఉందిగా. అప్పటిలోపు రిపోర్ట్ చేస్తానులే అంటుంది గీత. చేస్తావుగా కన్ఫర్మ్ అని అడుగుతుంది సారిక. చేస్తానులే, విసిగించకు, ఫోన్ పెట్టేయి అంటుంది గీత. ఈ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టానో. గీత ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ల్యాప్టాప్లో ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది. ఎంత ట్రై చేసినా కుదరదు. ఈవినింగ్ 8 అవుతుంది. సంజయ్ సంజయ్ అని సంజయ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి గీత, నీకేమైనా ల్యాప్టాప్స్ బాగా చేసేవాళ్ళు తెలుసా? ఎందుకు? నా ల్యాప్టాప్ సడన్గా స్క్రీన్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ ఫుల్గా ఉంది. నేను ఎంత ట్రై చేసినా ఆన్ అవ్వడం లేదు. అందుకని కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళేమన్నా నీకు తెలుసా అని అడగడానికి వచ్చాను అంటుంది. ప్రాజెక్ట్ 10 డేస్లో రిపోర్ట్ చేయాలి అంటుంది. ల్యాప్టాప్ ఎక్కడుంది అని అడుగుతాడు సంజయ్. నా బెడ్రూమ్లో. పదా. సంజయ్, ఏం చేస్తున్నావు? నువ్వేం కదిలించకు. దాంట్లో మిగిలిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఉష్, కాసేపు సైలెంట్గా ఉండు అంటాడు సంజయ్. సంజయ్ ల్యాప్టాప్తో ఏదో చేస్తున్నాడు. గీతకి భయంగా ఉంటుంది. సంజయ్, 1/2 అవర్ అయింది. ఏం చేస్తున్నావు? నాకు భయంగా ఉంది అంటుంది. 2 మినిట్స్ అయిపోయింది. ఏమైపోయిందో ఏంటో. ల్యాప్టాప్ స్క్రీన్ ఆన్ అవుతుంది. గీత ఫైల్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి. సంజయ్ ఎలా చేశాడో గీతకి అర్థం కాలేదు. సంజయ్, నువ్వు అంటుంది. నేను ఎంఎస్సీ కంప్యూటర్స్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అంటాడు సంజయ్. అంత చదివి కంపెనీ టేక్ ఓవర్ చేయకుండా పోలీస్ అని అంటుంది. పెదనాన్నకి ఈజీగా ఏదైనా ఇస్తే దాని విలువ తెలియదని నమ్మకం. అందుకే గోల్డ్ మెడల్ వచ్చినా నన్ను వేరే కంపెనీలో 1 ఇయర్ వర్క్ చేయమన్నారు. తర్వాత కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. నేనెవరో ఎవరికీ తెలియకుండా ఓ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీ నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తుంది. గురు నా కొలీగ్ అండ్ కంపెనీలో బెస్ట్ ఫ్రెండ్. 6 మంత్స్ చేసిన తర్వాత చేసే జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, వదిలేశాను. గ్రూప్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. పెదనాన్న ఏం అనకుండా ఒప్పుకున్నారు. అందరినీ ఒప్పించారు. పెదనాన్నే కంపెనీని చూసుకున్నారు. కానీ ఇప్పుడు అని బాధపడుతూ ఉంటాడు. నువ్వు జాయిన్ అవ్వబోయే 1 ఇయర్ ముందే నేను రిజైన్ చేసింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? యూ చీట్ అంటుంది గీత. నేనేమీ చీటర్ కాదు. నీకు చెప్పాలని ప్రయత్నించాను. నీకు నా మీద, నా మాటల మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడు విన్నావని. సారీ, తప్పు నాదే అంటుంది గీత. అయినా నీకు బుర్ర లేదు అంటాడు సంజయ్. ఓయ్ అంటుంది. నిజం చెబితే ఒప్పుకోవాలమ్మా. ఏంటి నిజం? ఎవరైనా పోలీస్ వస్తే కన్ఫర్మ్ ఎవరి కోసం వచ్చారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. కానీ నీకు ఎవరైనా ఆ విషయం చెప్పారా? లేదు. ఎందుకని? నేను నీ ఆఫీస్కి రాలేదు కాబట్టి. నీ ప్రతి ఇన్ఫర్మేషన్ గురు నాకు ఇచ్చాడు కాబట్టి. నీ పేరెంట్స్ గురించి, నీ లీవ్ గురించి అన్నీ గురునే చూసుకున్నాడు. మీ టీం లీడర్ కదా అంటాడు సంజయ్. అవును. అంతకుముందు ఎవరైనా లీవ్ అడిగితే ప్రశ్నలతో చంపేసేవాడు. అలాంటిది నేను అడిగితే ఈజీగా ఇస్తున్నాడు. కారణం నువ్వా? ఇంకా ఎంతమంది నీ ఫ్రెండ్స్ ఆఫీస్లో ఉన్నారు అని అడుగుతుంది గీత. తను ఒక్కడే. మిగిలిన వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళారు అంటాడు. గురు కూడా ఉండడు. తను ఈ ప్రాజెక్ట్ అయిపోగానే వెళ్తాడు. ఇంకా అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళే ఉండరు. అప్పుడేం చేస్తావు అంటుంది గీత. ఇంకా నాకు అవసరం ఉండదులే అని అంటాడు సంజయ్. ఎందుకు అని అడుగుతుంది. నువ్వే నాకు అన్ని విషయాలు చెబుతావుగా, ఇంకెవరినో అడగాల్సిన అవసరం ఏముంది? అంత నమ్మకమా? సరే, ఆ విషయం వదిలే. ఇంకా నా దగ్గర ఇంకేం చెప్పకుండా ఉన్నావు చెప్పు అని అడుగుతుంది గీత. ఒక విషయం ఉంది, కానీ అది ఇప్పుడు కాదు. పెద్దనాన్నని చంపిన వాడిని తెలుసుకున్నాక చెబుతాను అంటాడు. మేనేజర్ విషయం ఏమైంది అని అడుగుతుంది గీత. అంకుల్కి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాను. కానీ అంకుల్ మీద డౌట్ ఏమీ రావటం లేదు. అంకుల్కి శ్రీకర్ అనే అబ్బాయి ఉన్నాడు. నాకంటే 3 ఇయర్స్ చిన్నవాడు. నాతోనే పెరిగాడు. పెద్దనాన్న తన చదువు అంతా చూసుకున్నాడు. పెదనాన్న చనిపోయిన విషయం శ్రీకర్కి తెలీదు. ఎగ్జామ్స్ ఉన్నాయి, డిస్టర్బ్ అవుతాడని అంకుల్ని చెప్పనివ్వలేదు. ఇంకా 2 వీక్స్లో వస్తాడు. సంజయ్, ఎవరిని అంతగా నమ్మకూడదు. అజయ్కి చెప్పాను, వాడు చూసుకుంటున్నాడు. ఆ విషయం నేను చూసుకుంటానులే, తొందరగా భోజనం చేసి పడుకో అంటాడు సంజయ్. సంజయ్ నాకు చాలా హెల్ప్ చేశాడు. నేను తన కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ గీత, వంట చేద్దాం. ఈవినింగ్ సంజయ్ వచ్చేలోపు తనకి నచ్చినవి చేద్దాం. కానీ నాకు వంట రాదే. మధు అని మధును గుర్తు చేసుకుంటుంది.
మధు వంట బాగా చేస్తుందిగా. మధుని అడిగితే హెల్ప్ చేస్తుంది. మధుకి కాల్ చేద్దామని కాల్ చేస్తుంది. హాయ్ మధు, ఏం చేస్తున్నావు? ఏం చేయటం లేదు. ఈరోజు లీవ్ పెట్టాను. ఇంట్లోనే ఉన్నాను. అజయ్ స్టేషన్కి వెళ్ళాడు. ఇంట్లో ఒక్కదాన్నే అంటుంది. మధు, నువ్వు నాకు వంట చేయడం చెబుతావా అని అడుగుతుంది. ఏంటి కొత్తగా? అంతకుముందు నేను బతిమలాడినా నేర్చుకోనన్నావు. సంజయ్ ఇంట్లో వంట చేస్తున్నా నువ్వు వంట నేర్చుకోలేదు. అలాంటిది ఇప్పుడు అడుగుతున్నావా? ఏంటి సంగతి? ఏం లేదు. నిన్న సంజయ్ నాకు వర్క్లో హెల్ప్ చేశాడు. ఇంకా చాలా విషయాల్లో హెల్ప్ చేశాడు. అందుకని తనకి ట్రీట్ ఇద్దామని అంటుంది. అంతేనా? లేకపోతే అని అడుగుతుంది మధు. అంతే, ఎక్కువగా ఆలోచించకు. హెల్ప్ చేస్తావా చేయవా? చేస్తానులే, బెస్ట్ ఫ్రెండ్విగా. ఎలా చేయాలి? ఫోన్లో నేను చెప్పిన వాటికి ఏం కావాలో ఎలా చేయాలో చెప్పు, నేను వింటూ చేస్తాను అంటుంది గీత. ఆ తర్వాత కట్ చేస్తే అజయ్ అంకుల్ ఎవరినో సీక్రెట్గా కలుస్తున్నాడని చెప్పారుగా, అతడెవరనేది తెలిసిందా? లేదు సంజయ్, ఇప్పటికీ ఆ విషయం తెలిసి 3 రోజులైంది. కానీ వాడెవరు అనేది మాత్రం తెలియలేదు. ఇంకా వెతుకుతున్నారు. పెద్దనాన్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా హార్ట్అటాక్ అనే ఉంది. వాడెవరో తెలిస్తే గానీ ఎవరు పెద్దనాన్నని చంపారు అనేది తెలీదు. సంజయ్, అంకుల్ది మర్డర్ అని మీరెందుకు అనుకుంటున్నారు? అలా అడుగుతున్నావేంటిరా? డైరీ చూపించానుగా. అది తప్పితే ఇంకేం లేదు కదరా అంటాడు అజయ్. ఏమోరా, వెతికేవాడు కనిపిస్తే తప్ప ఇది అర్థం కాదు. అయినా అంకుల్ అంత సీక్రెట్గా కలవాల్సిన పనేంటి? ఈ ఫోటోలో ఉన్నవాడు ఆఫీస్లో వాడు కాదు. అంకుల్కి బంధువు కాదు. ఒకసారి ఆఫీస్కి వెళ్ళరా, అక్కడ ఎలా ఉందో అంతా మేనేజర్ చేతిలో పెట్టి వచ్చావు. వెళ్తాన్రా, రేపు వెళ్తాను అంటాడు సంజయ్. సంజయ్ సూర్యవర్ధన్ గారిని హ్యాండిల్ చేయమని చెప్పొచ్చు కదరా అని అడుగుతాడు. అజయ్, మర్చిపోయాను. సూర్యవర్ధన్ గారు కూడా పెదనాన్నకి చాలా రోజుల నుండి తెలిసిన వారే. వారి డీటెయిల్స్ కూడా కనుక్కో. ఏమైనా తేడాగా ఉంటే నాకు చెప్పు. ఇంకా పెదనాన్నతో చనిపోయిన ముందు 2 రోజుల కాల్ లిస్ట్ చూసి వాళ్ళ గురించి కూడా కనుక్కో. అలాగే అంటాడు అజయ్. అన్నీ సంజయ్కి ఇష్టమైనవి చేశాను. రాజయ్య తాతయ్య, ఇవి రుచి చూసి చెప్పు ఎలా ఉన్నాయో అని అడుగుతుంది గీత. రాజయ్య అన్నీ రుచి చూస్తాడు. చాలా బాగున్నాయమ్మా. భోజనం టైం అయిందిగా. సంజయ్ వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం రా తాతయ్య. గీత, రాజయ్య కూరలు డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంటారు. శ్యామలి, గీత సంజయ్ని చూడటానికి ఇంటికి వస్తుంది. అత్తయ్య బాగున్నారా? తాతయ్య, నానమ్మ బాగున్నారా? బాగానే ఉన్నారు. బావని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సంజయ్ ఎలా ఉన్నాడు? సంజయ్ అలాగే ఉన్నాడు. కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు. గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం చేదురు గాని అంటుంది గీత. సంజయ్ని రానివ్వు, అందరం ఒకేసారి చేద్దాం అంటుంది శ్యామలి. సంజయ్ వచ్చే టైం అయింది. మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. గీత సంజయ్ కోసం వెయిట్ చేస్తుంది. టైం 8 అవుతుంది. ఇంకా సంజయ్ కోసం ఫోన్ చేస్తుంది. సంజయ్ ఎంతకీ ఫోన్ ఎత్తడు. అత్తయ్య అని గీత శ్యామలి గదిలోకి వెళ్తుంది. గీత, సంజయ్ వచ్చాడా? లేదత్తయ్య, తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకుంటాను. వచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు భోజనం చేద్దు రండి. అలాగే వస్తున్నాను. గీత, నువ్వు తిను. మీరు తినండి, నేను సంజయ్ వచ్చాక ఇద్దరం కలిసి తింటాము అంటుంది. వాడు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో, నువ్వు తిను అంటుంది శ్యామలి. ఇంకొంచెం సేపు వెయిట్ చేసి అప్పటికి రాకపోతే నేను తింటాను, మీరు తినండి అంటుంది గీత. శ్యామలి భోజనం చేస్తుంది. చాలా బాగా చేశావు, అన్నీ వాడికి ఇష్టమైనవే. ఇంకోసారి వాడికి ఫోన్ చేయి. గీత చాలాసేపు సంజయ్ కోసం ఎదురు చూస్తుంది. గీతమ్మ, అబ్బాయి వచ్చేసరికి ఆలస్యం అవుతుందనుకుంటా, మీరు తినండి అంటాడు రాజయ్య. తాతయ్య, మీరింతసేపు ఎందుకున్నారు? మీరు వెళ్ళి పడుకోండి. సంజయ్ వస్తే నేను చూసుకుంటానులే. సంజయ్, టైం చాలా అయింది, ఇంక ఇంటికి వెళ్ళరా. ఈ కోపం గీత మీద చూపించకు, నేను బయలుదేరుతున్నాను. అజయ్కి మధు కాల్ చేస్తుంది. వస్తున్నా మధు. ఇంతసేపు ఏం చేస్తున్నావు? కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ సైలెంట్లో పెట్టాను, అందుకని చూసుకోలేదు. కేసు గురించి సంజయ్ నేను డిస్కస్ చేస్తున్నాము. వాడు చాలా చిరాగ్గా ఉన్నాడు అంటాడు అజయ్. ఏంటి సంజయ్, ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదా? లేదు, ఎందుకు? గీత ఫస్ట్ టైం సంజయ్ కోసం వంట రాకపోయినా కష్టపడి సంజయ్కి ఇష్టమైనవన్నీ చేసింది. అవునా అంటాడు అజయ్. సంజయ్ని త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పు. అజయ్ సంజయ్ కోసం చూస్తాడు. అప్పటికే సంజయ్ వెళ్తాడు. సంజయ్ వెళ్ళినట్టున్నాడు. సరేలే, ముందు నువ్వు ఇంటికి రా. లేటుగా వస్తున్నావుగా, నీ పని చెప్తా అంటుంది మధు. గీత సంజయ్ కోసం వెయిట్ చేసి అక్కడే డైనింగ్ టేబుల్ మీద నిద్రపోతుంది. సంజయ్ డైనింగ్ టేబుల్ మీద పడుకున్న గీతని చూడగానే తన కోపమంతా పోతుంది. గీతను లేపి రూమ్కి తీసుకొని వెళ్దామనుకుంటాడు. అంతలోకి గీతకి మెలకు వస్తుంది. సంజయ్ని చూస్తుంది. ఇంత లేటుగా వచ్చేసరికి గీతకి సంజయ్ మీద కోపం వస్తుంది.
సంజయ్, ఏంటి ఇంత లేట్ అయింది? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకు అని కోపంగా అడుగుతుంది. అది ఫోన్ సైలెంట్లో పెట్టాను. అవును, అన్నిసార్లు ఎందుకు చేశావు? ఎప్పుడు నాకు ఫోన్ చేయవుగా. అవును, ఇంతసేపు నా కోసం వెయిట్ చేశావా? ఆ మాటకి కోపం పోయి గుండెల్లో దడ మొదలవుతుంది గీతకి. అది అత్తయ్య వచ్చారు, నీకోసం చాలాసేపు వెయిట్ చేశారు, అందుకని ఫోన్ చేశాను. అత్తయ్యని ఇంతసేపు వెయిట్ చేయించేసరికి కోపం వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్తుంది గీత. అలాగే అంటాడు సంజయ్. భోజనం చేద్దురా అంటుంది. నాకు ఆకలిగా లేదు, నేను రూమ్కు వెళ్తాను అని వెళ్తాడు. అదేంటి నీకోసం అని ఆగిపోతుంది. నా కోసం? అత్తయ్య చాలా వంటలు చేసింది, నువ్వు తినకపోతే బాధపడుతుంది, రా అని పిలుస్తుంది. సంజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. గీత వడ్డిస్తుంది. అమ్మకి నా మీద చాలా ఇష్టం. ఎప్పుడొచ్చింది అమ్మ? ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చి నా కోసం ఇవన్నీ చేశారా? అత్తయ్య కాదు, నేను చేశాను అని మనసులో అనుకుంటుంది గీత. మాట్లాడింది చాలు, తిను అంటుంది. అలాగే అని మాట వరుసకైనా నువ్వు తిన్నావా అని అడగవా? నీకోసం వెయిట్ చేస్తూ నేను తినలేదు అని గీత మనసులో అనుకుంటుంటుంది. అవును గీత, నువ్వు తిన్నావా? అది నువ్వు ఎప్పుడు నా కోసం వెయిట్ చేసావు, ఎప్పుడో ఫుల్గా తినుంటావులే అంటాడు సంజయ్. అయినా అమ్మ వచ్చేసరికి నా కోసం వెయిట్ చేసావు, లేకపోతే ఎప్పుడో నీ రూమ్కి వెళ్ళి పడుకునేదానివి అంటాడు సంజయ్. ఆ మాటలకి గీత ముఖం డల్గా అవుతుంది. భోజనం ఎలా ఉంది అని ఆశగా అడుగుతుంది. అమ్మ చేస్తే బాగుండగా ఎలా ఉంటుంది? అయినా కొత్తగా టేస్ట్ అడుగుతున్నావేంటి? నువ్వేదో చేసినట్టుగా. వంట నువ్వేమన్నా చేశావా? టేస్ట్ కొంచెం వేరుగా ఉంది అని అడుగుతాడు సంజయ్. నా పిచ్చి గాని, నీకు టీ పెట్టడమే రాదు, ఇవన్నెక్కడ చేస్తావులే అని అంటాడు. ఆ మాటకి గీతకి కోపం వస్తుంది. అవును, నాకు టీ పెట్టడమే రాదు, ఇప్పుడేంటి? నువ్వు తిని నీ రూమ్కి వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నాను అని కోపంగా వెళ్ళబోతుంది. సంజయ్ చేయి పట్టుకుంటాడు. ఏంటి, అలిగావా? నిజమేగా చెప్పింది. ఏంటి నిజం? ఇవన్నీ నీకోసం కష్టపడి మధు ఫోన్లో చెబితే అది విని చేస్తే ఇలా అంటావా? గీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ విషయం నాకు తెలియదనుకున్నావా? మధు ఫోన్ చేసి ముందే చెప్పింది, వంటలు చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అని నవ్వు ముఖంతో లేట్ అయింది, వెళ్ళి పడుకో సంజయ్ అంటుంది. నేను పడుకుంటాను కానీ నువ్వు భోజనం చేయవా? ఎందుకు చేయలేదు? ఎప్పుడూ తిన్నానుగా. నేను ఆకలికి ఎవరికోసం ఆగను అంటుంది. నిజమేనా అంటాడు. నిజమే అని తడబడుతూ అంటుంది. నాకు తెలుసులే కానీ వచ్చి భోజనం చెయ్యి. నేను భోజనం చేయలేదని నీకెలా తెలుసు? ఎవరైనా వేరే వాళ్ళ కోసం చేసింది వాళ్ళు తినకుండా తినరు, అలా తెలుసు. గీతకి ప్లేట్లో భోజనం వడ్డిస్తూ అంటాడు సంజయ్. ఏంటత్తయ్య అప్పుడే వెళ్తున్నారు, ఉండొచ్చుగా. లేదమ్మా, నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, తనని కలిసి ఇంటికి వెళ్తాను. సంజయ్, నిన్న వచ్చినట్టుగా లేటుగా రాకు. నీకోసం గీత ఎంతగా రాత్రంతా ఎదురు చూసిందో. ఆ మాటకి గీత తలదించుకుంటుంది. అలాగే అమ్మా, ఎప్పుడు లేటుగా రాను అని గీతను చూస్తూ అంటాడు. శ్యామిలి బయలుదేరుతుంది. శ్యామిలికి కూడా డ్రైవింగ్ వచ్చు. సారీ గీత, నిన్న ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే అంటుంది. స్టేషన్కి వెళ్ళవా అని అడుగుతుంది. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే. అవును, నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు సంజయ్. ఆల్మోస్ట్. ఇంకా 5 డేస్ ఉన్నాయిగా, 2 డేస్లో కంప్లీట్ చేసి పంపిస్తాను అంటుంది. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సంజయ్, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి అంకుల్, నా ఆఫీస్కి నన్ను రావద్దంటారా అంటాడు. అలా అని కాదు, ఊరికే అన్నాను అంకుల్, ఒకసారి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. అన్ని ఫైల్స్ ఒకసారి తీసుకురండి, చూస్తాను అంటాడు సంజయ్. అలాగే సంజయ్, ఇవిగో మన కంపెనీ ఫైల్స్. అంకుల్, శ్రీకర్ యుఎస్ నుండి రేపు వస్తున్నాడంటగా. అవును, నీకెలా తెలుసు? ఆ ప్రశ్న ఏంటి అంకుల్, వాడు నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కదా, వాడు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు అంటాడు సంజయ్. మీకు ఏం అవసరం ఉన్నా మొహమాట పడకుండా పెదనాన్నని ఎలా అడుగుతారో అలా అడగండి. అలాగే సంజయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంటాడు మేనేజర్. అంత మాట ఎందుకులే అంకుల్. అంకుల్, ఈ ప్రాజెక్ట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు, ఇంకోసారి చెక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆఫీస్ బాయ్. ఏంటి అంటాడు సంజయ్. మేనేజర్ గారిని కలవడానికి ఎవరో వచ్చారు. అంకుల్, మీరెళ్ళి కలవండి. మేనేజర్ వెళ్తాడు. సంజయ్ మేనేజర్ ఎవరిని కలుస్తున్నాడో సీసీటీవీలో చూస్తాడు. సంజయ్ వెతుకుతున్న అతనే మేనేజర్ని కలవడానికి వస్తాడు. సంజయ్ వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేసి పట్టుకోమంటాడు. మేనేజర్ వాడితో మాట్లాడి సంజయ్ దగ్గరికి వస్తాడు. ఎవరంకుల్? నాకు తెలిసిన ఆయన, డబ్బులకి ఇబ్బందిగా ఉందంట, హెల్ప్ కోసం వచ్చాడు అంటాడు. డబ్బులిచ్చారా? కావలసినంత అంటాడు సంజయ్. ఇచ్చాను అంటాడు. ఇంకోసారి వస్తే నా దగ్గరికి పంపించండి, నేను చూసుకుంటాను, అదే హెల్ప్ చేస్తాను అంటున్నా అంటాడు సంజయ్. సంజయ్కి కాల్ వస్తుంది. సార్, మీరు చెప్పిన వాడిని పట్టుకున్నాం, వస్తున్నా.
అంకుల్, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఈ ఫైల్ గురించి చూడండి. ఇంకోసారి వచ్చి చెక్ చేస్తాను అంటాడు సంజయ్. ఎంత వెతికినా ఏం దొరకడం లేదే. మామయ్య రూమ్లో ఏమైనా ఉన్నాయా లేదా? గీత జేపీ గదిలో ఉండి వెతుకుతూ ఉంటుంది. దప్పికేస్తుంది. వాటర్ బాటిల్లో వాటర్ తాగుతుంటుంది. చేయి జారి బాటిల్ కింద పడుతుంది. వాటర్ ఫ్లోర్ మీద పడతాయి. గీత కింద పడిన బాటిల్ తీయబోయి నీళ్ల మీద కాలు పెట్టి జారి పడుతుంది. పడేటప్పుడు డబుల్ కాట్ బెడ్ దగ్గర పడుతుంది. లేకపోతూ మంచం కింద చూస్తుంది. ఏంటి ఇది సీక్రెట్ లాక్లా ఉంది? బెడ్ కింద పెట్టెలాగా ఉంటుంది. దీన్ని ఎలా తీయాలి? బెడ్ మొత్తం దాన్ని ఓపెన్ చేయడానికి వెతుకుతుంది. రేయ్, చెప్పరా, ఆయనతో ఏం మాట్లాడావు అని అజయ్ అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పలేదండి. నాకు డబ్బు అవసరం ఉంటే తెలిసిన వారు కదా అని అడిగాను అంటాడు. ఏ విధంగా తెలుసు అని అడుగుతాడు అజయ్. అజయ్ చెప్పాడా? లేదు సంజయ్, ఎంత కొట్టినా చెప్పటం లేదు. మీరు కాదు, నేను చెప్పిస్తాను. రేయ్, నీకు శ్రీనివాస్కి ఏంట్రా సంబంధం? చెప్పరా అని గట్టిగా కొడతాడు. ఎంత కొట్టినా చెప్పడు. అజయ్, వీడితో టైం వేస్ట్రా. ఏం చెప్పటం లేదు. వీడు బ్రతకడం అనవసరం. షూట్ చేస్తే సరిపోతుంది. సంజయ్ గంతీసి వాడి తల మీద పెడతాడు. వాడు భయపడతాడు. చెబుతావా చేస్తావా? లాస్ట్ టైం అడుగుతున్నాను. చెప్తాను సార్. చెప్పు అంటాడు సంజయ్. మీ పెదనాన్న ఇంట్లో వారికి కావాల్సిన పెన్ డ్రైవ్ ఉందంట. అది తీసుకొని రమ్మని డబ్బులిచ్చారు. మేము రాత్రి ఎంత వెతికినా కనిపించలేదు. అది చెప్పడానికి వచ్చాను అంటాడు. అప్పుడు ఆయన మళ్ళీ వెతకమని, ఎవరైనా అడ్డొస్తే చంపేయమని చెప్పారు. నేను మా వాళ్ళని అది తీసుకురావడానికి పంపించాను. సంజయ్, గీత ఇంట్లోనే ఉందిగా. వీడిని కస్టడీలోకి తీసుకొని వీడు చెప్పింది రికార్డ్ చేయండి. ఆ శ్రీనివాస్ని అరెస్ట్ చేయండి. నేను గీత దగ్గరికి వెళ్తున్నాను. సంజయ్ కారులో ఉంటాడు. గీతకి ఫోన్ చేస్తాడు. గీత తన ఫోన్ రూమ్లో పెట్టి జేపీ గదిలో బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. సంజయ్ టెన్షన్గా ఇంకా స్పీడ్తో డ్రైవ్ చేస్తాడు. గీత బెడ్ మీద పరుపు తీసేస్తుంది. అప్పుడు తనకి డోర్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే తనకి కొన్ని పేపర్స్, పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఆ రెండు తీసుకొని బెడ్ ఎలా ఉందో అలా పెట్టి వెళ్తుంది. గీత పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తుంది. శ్రీనివాస్ పంపించిన రౌడీలు ఇంట్లోకి వస్తారు. జేపీ రూమ్ వెతికితే అక్కడ ఏం దొరక్కపోవడంతో మిగిలిన రూమ్స్ వెతుకుతూ వెళ్తారు. గీత ఫోన్ రింగ్ అవుతుంది. గీత లిఫ్ట్ చేస్తుంది. సంజయ్, నాకు మామయ్య గదిలో పెన్ డ్రైవ్ దొరికింది. దాన్ని చూస్తున్నాను అంటుంది. గీత, నువ్వు పెన్ డ్రైవ్ తీసుకొని బయటికి రా. నీ చుట్టూ ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ కనిపించడం లేదు. సరే, నువ్వు ముందు బయటికి రా. నేను 2 నిమిషాల్లో అక్కడికి వస్తాను. అలాగే అని ఫోన్ పెట్టేసి పెన్ డ్రైవ్ తీసుకుని గదిలో నుండి బయటికి రాబోతుంది. ఎదురుగా ముసుగులు వేసుకొని ఇద్దరుంటారు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? బయటికి వెళ్ళండి అంటుంది. ముందు పెన్ డ్రైవ్ చేతికివ్వు, అప్పుడు మేం వెళ్ళిపోతాం అంటాడు. నేనివ్వను అంటుంది గీత. నువ్వు ఇవ్వకపోతే నిన్ను కొట్టైనా చంపైనా తీసుకుంటాం, ఇవ్వు అంటారు. ముందుకు అడుగులు వేస్తూ వస్తారు. గీత వెనక్కి వెళ్తుంది. అలా గోడకి తగులుతుంది. తాతయ్య, రాజయ్య తాతయ్య. సంజయ్ మర్యాదగా ఇవ్వవే, చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ తీసుకోపోతారు. రాజయ్య గీత గదిలోకి వస్తాడు. ఎవర్రా మీరంతా? అమ్మాయిని వదలండి. ఇద్దరిలో ఒకడు రాజయ్య దగ్గరికి వస్తాడు. ఏంట్రా ముసలోడా అరుస్తున్నావు? అమ్మాయిని వదలండిరా అంటాడు తాత. రాజయ్య రౌడీకి అడ్డు వస్తాడు. రాజయ్యను నెట్టేసరికి గోడకి గుద్దుకుంటాడు. కింద పడతాడు. గీత ఎంతసేపటికి చేతిలో పెన్ డ్రైవ్ ఇవ్వకపోయేసరికి చెంప మీద గట్టిగా కొడతాడు. గీత కింద పడుతుంది. చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ కబోర్డ్ కింద పడుతుంది. అది ఆ రౌడీలు గమనించరు. గీత చేతిలో పెన్ డ్రైవ్ ఉన్నట్టు చేతిని మడిచిపెడుతుంది. ఏయ్, పెన్ డ్రైవ్ ఇస్తావా చేస్తావా అని ఒక రౌడీ కత్తి తీస్తాడు. వెనుక, ఏంట్రా కత్తి తీశారు? నా భార్యని చంపేంత ధైర్యం ఉందా అని అంటాడు సంజయ్. ఒక్కడిని కొడతాడు. వాడు కింద పడతాడు. రెండో వాడిని కొట్టడానికి వస్తాడు. కత్తి పట్టుకొని ఉంటాడు అతను. సంజయ్ కొట్టడానికి వస్తాడు. కింద పడ్డవాడు వచ్చి వెనక నుండి పట్టుకుంటాడు. కత్తితో పడవడానికి వస్తాడు ఇంకొకడు. గీత వాడిని పట్టుకుంటుంది. రౌడీ గీతను గట్టిగా నడతాడు. గీత తల బెడ్కి తగులుతుంది. కాలు మెలిపడుతుంది. గీత లేవలేకపోతుంది. సంజయ్ వెనుకగా పట్టుకున్నవాడి 2 చేతులు పట్టుకొని ముందుకు లాగుతాడు. మొదటివాడు రెండోవాడిని పొడుస్తాడు. సంజయ్ మిగిలిన వాడిని చేతులు గట్టిగా పట్టుకొని విరుస్తాడు. రౌడీలిద్దరూ కింద పడిపోతారు. సంజయ్ పోలీసులకి ఫోన్ చేసి వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుంటాడు. రాజయ్య గోడకి తగలడంతో స్పృహ తప్పుతాడు. సంజయ్ రాజయ్యని లేపుతాడు. రాజయ్య స్పృహలోకి వస్తాడు. తాతయ్య, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏం అవసరం లేదు బాబు. అమ్మాయి ఎలా ఉంది? బానే ఉంది తాతయ్య. సంజయ్ రాజయ్యని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. వద్దు బాబు, ఏం కాదులేండి తాతయ్య, కూర్చోండి అని గీత, సంజయ్ అంటారు. గీత, డాక్టర్కి ఫోన్ చేశాను, 10 నిమిషాల్లో వస్తారు. సంజయ్, పెన్ డ్రైవ్ కబోర్డ్ కింద పడింది, అక్కడ చూడు అంటుంది గీత. సంజయ్ పెన్ డ్రైవ్ తీసుకొని
దీన్ని వాడికి ఇచ్చేయచ్చుగా. నేను ఎలాగోలా దీన్ని వాళ్ళ దగ్గర నుండి తీసుకునేవాడిని. కొంచెం లేటుగా వచ్చుంటే నీకేమయ్యేదో కూడా ఆలోచించలేకపోతున్నా అంటాడు సంజయ్. నువ్వు టైంకి వస్తావని నాకేమీ కానివ్వవనే నమ్మకం ఉంది. అందుకే ఇలా చేశాను అంటుంది. డాక్టర్ వస్తాడు. రాజయ్య గీతకి ట్రీట్మెంట్ చేస్తారు. రాజయ్య, నీది చిన్న దెబ్బే. ఈరోజు నైట్ ఈ టాబ్లెట్ వేసుకోండి. గీత కాలు కొంచెం బెనికింది. ఈరోజు తిరగకుండా బెడ్ రెస్ట్ తీసుకో. సంజయ్ భోజనం చేసిన తర్వాత ఈ టాబ్లెట్స్ ఉదయం సాయంత్రం ఇవ్వు, సరిపోతుంది అంటాడు. నేను వెళ్తాను అంటాడు. సరే బాయ్ డాక్టర్. బాబు, నేను కిందికి వెళ్తాను. అలాగే తాతయ్య. గీత, నువ్వు కిందకి దిగకు. భోజనం నేనే పైకి తీసుకొస్తాను, సరేనా? అలాగే. సంజయ్, మామయ్య బెడ్ కింద సీక్రెట్ లాకర్ ఉంది. దాంట్లోనే పెన్ డ్రైవ్ దొరికింది. దాంతోపాటు కొన్ని పేపర్స్ ఉన్నాయి. అవేంటివో చూడలేదు, కబోర్డ్లో పెట్టాను అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సైలెంట్గా రెస్ట్ తీసుకో. మర్చిపోతానని చెప్పాను. నేను పడుకుంటాను కానీ నువ్వు నీ పని చూసుకో, వెళ్ళు అంటుంది. సంజయ్ కిందికి వస్తాడు. అజయ్కి కాల్ చేస్తాడు. అజయ్, శ్రీనివాస్ని అరెస్ట్ చేశారా? చేశాము. వాడిని మన ఇంట్రాగేషన్ ప్లేస్కి తీసుకువెళ్ళు. అలాగే. గీతకి ఎలా ఉంది? కొంచెం కాలు వెనికింది. ఈ రోజంతా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తరా. బాయ్ అంటాడు అజయ్. బాయ్. రాజయ్య వంటగదిలో వంట చేస్తుంటాడు. తాతయ్య, ఏం చేస్తున్నారు? క్యాబేజీ బాబు. అది గీతకి ఇష్టం ఉండదు, చెయ్యి కూడా పెట్టదు. ఆయన మీరెందుకు ఇప్పుడు వంట చేస్తున్నారు? మీరెళ్ళి కాసేపు పడుకోండి. వంట చేసి వెళ్తానులే బాబు. వంట నేను చేస్తాను కానీ మీరెళ్ళి కాసేపు పడుకోండి. అలాగే బాబు. గీత, భోజనం చేద్దు, సరిగ్గా కూర్చో. ఇప్పుడొద్దు సంజయ్, కాసేపు ఆగి నేనే తింటాను, అక్కడ పెట్టు అంటుంది గీత. ఇంకెంతసేపు ఆగుతావు? లే, సరిగ్గా కూర్చో. మొండుడివి సంజయ్ నువ్వు. సరే, ప్లేట్ ఇవ్వు, తింటాను. ఆ ప్లేట్ దూరంగా పెడతాడు. ఏంటి, తినమన్నావుగా, ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వవే? నిన్ను తినమన్నాను కానీ నీ చేత్తో తినమనలేదు. అంటే ఈరోజు నీకు నేను తినిపిస్తాను అంటాడు సంజయ్. వద్దు, నేనేమన్నా చిన్నపిల్లనా అంటుంది. నేనేమన్నా చిన్నపిల్లోడినా? ఆ రోజు నువ్వు నాకు తినిపించావు. ఆ రోజు నువ్వు తిననని పక్కకు వెళ్తున్నావు, అందుకని తినిపించాను. ఇప్పుడు నేను తింటానంటున్నానుగా. అదేం కాదు, తిను. భోజనం కలిపి చేతిలోకి తీసుకొని గీత నోటి దగ్గరికి తీసుకువస్తాడు సంజయ్. గీత ఏం మాట్లాడకుండా తింటుంది. అన్నం పెట్టేటప్పుడు గీత ముఖం చూస్తాడు. గీత చెంప మీద చేతి వేళ్ళ గుర్తులుంటాయి. ఏంటి, ఎవరు నిన్ను చెంప మీద కొట్టారు? ఇదా? ఇది పెన్ డ్రైవ్ ఇవ్వమని వాళ్ళంటే ఇవ్వనందుకు చెంప మీద కొట్టాడు. అప్పుడే పెన్ డ్రైవ్ కబోర్డు కింద పడింది. నువ్వు తిన్నావా? ఇంకా తినలేదు, తింటాను అంటాడు సంజయ్. నాకు చెప్పావు, నువ్వు తినలేదా? ప్లేట్ తీసుకొని అన్నం కలిపి సంజయ్కి పెడుతుంది. ఇద్దరూ తింటారు. సంజయ్ ప్లేట్ తీసుకొని కిందికి వెళ్ళబోతుంటాడు. సంజయ్, ఏంటి గీత? మామయ్యని చంపిన వాడిని తెలుసుకుంటే నాకు చెప్పని విషయం చెప్తానన్నావు. ఓ అదా, తర్వాత చెప్తానులే, నువ్వు పడుకో అంటాడు సంజయ్. సరే, నీకు చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పు. గుడ్ నైట్ అంటుంది గీత. సంజయ్ కిందికి వెళ్తాడు. సంజయ్కి ఎంతసేపు ఉన్నా నిద్ర పట్టదు. సంజయ్ గీత దగ్గరికి వెళ్తాడు. గీత నిద్రపోతూ ఉంటుంది. సంజయ్ గీత దగ్గరికి వెళ్ళి గీతని చూస్తూ కింద కూర్చుంటాడు. అలా గీతని చూస్తూ ఉంటాడు. గీతకి మధ్యలో పక్కకు తిరిగేటప్పుడు సంజయ్ చేతి తగులుతుంది. దాంతో మెలకు వస్తుంది. సంజయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అంటాడు. ఏంటి కింద కూర్చున్నావు? లే, పైన కూర్చో. సంజయ్ గీత పక్కన కూర్చుంటాడు. ఏంటి సంజయ్, నిద్ర పట్టడం లేదా? లేదు గీత, నువ్వు తప్పుగా అనుకోకపోతే నేను ఈరోజు ఇక్కడే పడుకుంటాను అంటాడు. ఏంటి, మామయ్య గుర్తుకొచ్చారా? ఏమనుకోనులే, ఇక్కడే పడుకో అంటుంది. రా, నా ఒడిలో పడుకో అంటుంది గీత. సంజయ్ గీత ఒడిలో పడుకుంటాడు. గీత జోకొడుతుంది. గీత, నీకొక విషయం చెప్తానన్నాను కదా, ఇప్పుడెందుకు? ప్రశాంతంగా పడుకో అంటుంది గీత. గీత, నీకు చెబుతానన్న విషయం ఏంటంటే, నాకు పెద్దనాన్న అవరు, ఆయన మా నాన్న. ఈ విషయం అమ్మ నాకు పెద్దనాన్న చనిపోయిన రోజు చెప్పింది. అని హాస్పిటల్లో ఏం జరిగిందంటే, అమ్మకి పురిటి నొప్పులొచ్చి హాస్పిటల్లో చేరలేదు. అమ్మ కాలు జారి కింద పడిపోతే హాస్పిటల్లో చేర్చారు. అప్పుడు భార్గవి పెద్దమ్మకి నొప్పులొచ్చాయి. అమ్మకి మగబిడ్డ పుట్టింది. కానీ మా అమ్మకి సీరియస్ అయింది. అమ్మకి గర్భసంచి తీసేశారు. అమ్మకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అది అమ్మకు తెలిసి అమ్మ తట్టుకోలేదని తన బిడ్డని అమ్మకిచ్చింది. ఆ విషయం చెప్పకూడదని మాట తీసుకుంది. తర్వాత అమ్మకి ఆరోగ్యం బాగలేక కొన్ని రోజులకి మరణించారు. నాన్న, పెదనాన్న ఒంటరిగా ఉండటం చూడలేక అమ్మకి నిజం చెప్పి బాబుని అన్నకి ఇవ్వాలనుకున్నాడు. అమ్మకి చెప్పాడు. అమ్మ పెదనాన్నకి ఇవ్వడానికి వెళ్తే, శ్యామిలి, వాడికిప్పుడు అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు. వాడిని నేను తీసుకుంటే వాడికి ఇప్పుడు తల్లి ఉండదు. బావా, అప్పుడు కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది. వాడు మీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటా? వాడు నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటమే వాడికి భవిష్యత్తుకి మంచిది. వాడిని మీ బిడ్డగానే పెరగనివ్వండి.
వాడికి నేను తండ్రినని నేనున్నంత వరకు వాడికి చెప్పొద్దు అని మాట తీసుకున్నదంట. తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. నాన్న అని పిలిపించుకోవాల్సిన నాన్న పెద్ద నాన్న అని తన చివరి క్షణాల వరకు పిలిపించుకున్నారు. సంజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సంజయ్, బాధపడకు. నువ్వు సంతోషంగా ఉంటే మామయ్య ఎక్కడ ఉన్నా సంతోషిస్తారు. నువ్వు బాధపడితే మామయ్య ఎక్కడ ఉన్నా బాధపడతారు. నువ్వెప్పుడు ఇలా బాధపడకూడదు అంటుంది గీత. మామయ్య లేకపోతే ఏమైంది? నీకంటూ అత్తయ్య, తాతయ్య, నానమ్మ, మంచి ఫ్రెండ్స్ మేమందరము ఉన్నాంగా. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో అంటుంది. సంజయ్ గీత ఒడిలో పడుకొని నిద్రపోతాడు. గీత కూడా కాసేపటికి నిద్రపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.